అందరికీ నమస్కారం. మనలో చాలామందికి తెలియని ఒక విషయమేంటంటే, ప్రభుత్వం మన కోసం లక్షల రూపాయల విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. కానీ సరైన సమాచారం లేకపోవడం వల్ల వాటిని మనం కోల్పోతున్నాం. అందుకే ఈరోజు మన జీవితాన్నే మార్చగల 10 కీలకమైన ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. మనకు తెలియకుండానే ఎన్నెన్నో అవకాశాల్ని, ఆర్థిక సహాయాన్ని మనం వదిలేసుకుంటున్నాం. ఈరోజు మనం చేయబోయే విశ్లేషణలో మనం మిస్ అవుతున్న ఆ రహస్య ప్రయోజనాల గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ సమాచారాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి దీన్ని మనం 3 భాగాలుగా చూద్దాం. మొదటిది ఆరోగ్యం ఇంకా భద్రత, రెండవది వ్యాపారం ఇంకా జీవనోపాధి, ఇక మూడవది ఆర్థిక సహాయం ఇంకా విద్య. సరే, మరి మొదలుపెడదామా? రైట్, ఇక మొదటి భాగంలోకి వెళదాం. ప్రతి ఒక్కరి లైఫ్కి ఆరోగ్యం, భద్రత అనేవి చాలా ముఖ్యం కదా. అచ్చం అలాంటి భద్రతను ఇచ్చే స్కీమ్స్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒక క్షణం, ఈ నంబర్ చూడండి. 5 లక్షల రూపాయలు. ఇదేదో లాటరీ టికెట్ కాదు, ఇది మన ప్రభుత్వం మనకు అందిస్తున్న హెల్త్ గ్యారంటీ అన్నమాట. ఆయుష్మాన్ కార్డ్. దీని ద్వారా మన కుటుంబానికి ఇంత పెద్ద మొత్తంలో వైద్య సహాయం అందుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే కదా అసలైన మహాభాగ్యం. ఈ ఆయుష్మాన్ కార్డుంటే చాలు, దేశంలో ఏ హాస్పిటల్లో అయినా సరే 5 లక్షల రూపాయల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి మనం అర్హులో కాదో తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ చూపించినట్టు మేరా పీఎంజేఏవై వెబ్సైట్లోకి వెళ్ళి మన మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ మన ముందే ఉంటాయి. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన సంఖ్య 2 లక్షల రూపాయలు. ఇది కేవలం డబ్బే కాదు, రోజంతా కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి ప్రభుత్వమిచ్చే ఒక భద్రత. ఈ శ్రమ్ కార్డ్ ద్వారా అందే ఈ యాక్సిడెంట్ ఇన్షూరెన్స్ వాళ్ల కుటుంబాలకు ఒక వరం లాంటిది. ఈ శ్రమ్ కార్డ్ ఇది ప్రత్యేకంగా కూలీలు, రోజువారీ కార్మికులు, ఇంకా ఇతర శ్రామికుల కోసం డిజైన్ చేశారు. దీనివల్ల వాళ్లకు 2 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది. ఇది వాళ్ల కుటుంబాలకు ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుందన్నమాట. ఇక ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద మనం సంవత్సరానికి కట్టాల్సింది కేవలం జస్ట్ 436 రూపాయలు మాత్రమే. దానికి బదులుగా మన కుటుంబానికి దొరికేదేంటో తెలుసా? ఏకంగా 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్. నిజంగా చాలామందికి అద్భుతమైన అవకాశం గురించి తెలీదు. ఓకే, ఇప్పుడు మనం రెండవ భాగానికి వచ్చేశాం. ఈ సెక్షన్లో మనం స్వంతంగా ఎదగడానికి, బిజినెస్ పెంచుకోవడానికి, ఇంకా మన ప్రొఫెషనల్ లైఫ్కి సపోర్ట్ ఇచ్చే స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. 10 లక్షల రూపాయల వరకు! వావ్! మన బిజినెస్ కలను నిజం చేసుకోవడానికి అవసరమైన డబ్బు ఇది. ముద్రా లోన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్లకు ఇంత పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తోంది. మన ఐడియాకు రెక్కలు తొడగడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ముద్రా లోన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, దీనికి ఎలాంటి ష్యూరిటీ, గ్యారంటీ అవసరం లేదు. ఇక్కడ చూపించినట్టుగా మన బిజినెస్ అవసరాన్ని బట్టి 3 రకాలుగా లోన్స్ ఇస్తారు: శిశు, కిషోర్, ఇంకా తరుణ్. మన వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి లేదా ఎక్స్పాండ్ చేయడానికి ఇదొక గొప్ప మార్గం. ఇక వీధి వ్యాపారుల కోసమైతే ప్రత్యేకంగా పీఎం స్వనిధి లోనుంది. టీ షాప్, పాన్ షాప్ లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు 50,000 రూపాయల వరకు లోనిస్తారు. దీనికి సిబిల్ స్కోర్తో కూడా పనిలేదు. ఇది వాళ్లకు చాలా పెద్ద హెల్ప్. రైతు కుటుంబాలకు డైరెక్ట్గా ఆర్థిక సహాయం అందించే స్కీమ్ పీఎం కిసాన్. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వాళ్ల బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. దీనికి కావలసిందల్లా ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండటమే. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఈ సెక్షన్లో మనకు డైరెక్ట్గా ఫైనాన్షియల్ రిలీఫ్ ఇచ్చే స్కీమ్స్, ఇంకా చదువుకోవడానికి మంచి అవకాశాలు కల్పించే వాటి గురించి చూద్దాం. 2,67,000 రూపాయలు. స్వంత ఇంటి కలను నిజం చేసుకోవడంలో ప్రభుత్వం మనకు అండగా నిలుస్తోంది. అవును, ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీని అందిస్తూ మన డ్రీమ్ని రియాలిటీ చేసేందుకు హెల్ప్ చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత ఇల్లు కొనడాన్ని ఈజీ చేయడానికి ప్రభుత్వం ఈ భారీ సబ్సిడీని ఇస్తోంది. కానీ బాధాకరమైన విషయమేంటంటే, అర్హత ఉన్న చాలామంది దీనికి అప్లై చేసుకోవట్లేదు. స్టూడెంట్స్ చదువుకు సపోర్టుగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా
10,000 నుండి 30,000 రూపాయల వరకు రకరకాల స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఇది స్టూడెంట్స్కి నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. అలాగే మనం వాడే గ్యాస్ సిలిండర్ మీద కూడా సబ్సిడీ పొందొచ్చు. మన ఆధార్ కార్డును గ్యాస్ కనెక్షన్కు లింక్ చేస్తే చాలు, ప్రతి సిలిండర్పై సుమారు 300 నుండి 500 రూపాయలు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోకి తిరిగి వచ్చేస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పీఎస్ అకౌంట్ ఉన్నవాళ్లు వాళ్ల ఫండ్స్ నుండి 25% వరకు డబ్బులు తీసుకోవచ్చు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ అమౌంట్ మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అత్యవసర పరిస్థితులు, బిజినెస్ లేదా పెళ్లి లాంటి ముఖ్యమైన వాటికి దీన్ని వాడుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ 10 ప్రభుత్వ ప్రయోజనాలు మన జీవితాన్ని సింపుల్గా ఇంకా సెక్యూర్గా మార్చుకోవడానికి మన చేతిలో ఉన్న టూల్స్ లాంటివి. ఈ విశ్లేషణ యొక్క అసలు ఉద్దేశ్యం ఇదే. ప్రభుత్వం ఎన్నో బెనిఫిట్స్ ఇస్తున్నా వాటి గురించి సరైన సమాచారం లేక చాలామంది వాటిని మిస్ అవుతున్నారు. ఈ నాలెడ్జ్ మనందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన చేతిలో ఉంది. దీన్ని ఉపయోగించుకుని మన లైఫ్ని ఎలా బెటర్గా మార్చుకోవచ్చు? ఈ ప్రశ్నతో నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ ప్రయోజనాలను ఉపయోగించి మన కుటుంబ భవిష్యత్తును ఎలా మెరుగుపరుచుకోగలమో ఒక్కసారి ఆలోచిద్దాం. కలిసి ఎదుగుదాం.